Under the AP-CBTMP project, we have developed a very foolproof monitoring and evaluation, not only internal but also external. Internally, we are doing it by involving various stakeholders, and the communities have been trained to assess their own performance and submit monthly outputs to the PMU, and PMU is analyzing, and any weak points we are again addressing in the coming months. Similarly, external agency is doing the monitoring. The importance of monitoring is that we should be very clear how efficient we are, but unless we are monitored and we are reviewed, the performance is likely to go down. So we must review, and we have taken it a challenging task, and the M&E within the project has been appreciated by various external agencies also, and very good results we have seen in our process. The monitoring is not only on the paper, but also we have a very foolproof online MIS system where we are getting the outputs, and the reports are being generated and reviewed at the state and district level, and these reports give us a basis for evaluation of the performance of the stakeholders, including NGOs, how we are moving forward in achieving our goals. పర్యవేక్షణ, అభ్యసన మరియు మూల్యాంకనం వ్యవస్థ యొక్క లక్ష్యాలు ఏంటంటే ప్రతిఫలాల మరియు ఫలితాలపై దృష్టిని సమగ్రపరచడం ద్వారా ఫలితాల ఆధారంగా నిర్వహణను సులభతరం చేయటం. రెండవదిగా అభివృద్ధి చర్యల ప్రభావాలను అర్థం చేసుకోవడం, కొనసాగుతున్న మూల్యాంకన మరియు ప్రభావాల అంచనాల ద్వారా బేస్లైన్ పరిస్థితితో పోలుస్తూ పురోగతిని అర్థం చేసుకోవడం. మూడవదిగా వాటాదారుల ఉపయోగం కొరకు, అలాగే విస్తృత సమాజం యొక్క ఉపయోగం కొరకు ప్రాజెక్ట్ అనుభవాల నుండి పుట్టిన అభ్యాసాలను విస్తృతపరచడం మరియు ఉత్పత్తి చేయటం. పర్యవేక్షణ, అభ్యసన మరియు మూల్యాంకనం వ్యవస్థ యొక్క విధానం ఏంటంటే మొదటిగా ఫలితాల ఆధారంగా నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రాజెక్టు కార్యకలాపాలను సకాలంలో పర్యవేక్షించడం, విశ్లేషించడం మరియు అభిప్రాయాలను తెలియచేయటం. రెండవదిగా మూల్యాంకనం, అంటే సరైన ఆధార నియంత్రణలు ఉపయోగించి ప్రాజెక్ట్ యొక్క ఉత్పత్తి, ఫలితాలు మరియు ప్రభావాలను మూల్యాంకనం చేయడం జరుగుతుంది. మూడవదిగా పాల్గొన్నవారు ఎక్కువగా అభ్యసించుట కోసం మరియు వారి సామర్థ్యం పెంపొందించుట కొరకు స్వయంగా కానీ లేదా భాగస్వామ్యంగా కానీ పర్యవేక్షించుకోవడం, అభ్యసించుకోవడం మరియు మూల్యాంకన చేసుకోవడం. నాలుగవదిగా పేదరికం స్థాయి మరియు మార్పులు అర్థం చేసుకోవటానికి నమూనాల ఆధారంగా నియమిత కాల ఉపయోగాలను పసిగట్టడం. పర్యవేక్షణ, అభ్యసన మరియు మూల్యాంకనం వ్యవస్థ యొక్క ఉపయోగాలు ఏంటంటే మొదటిగా ఏ చర్యలను ఏ మార్గంలో చేయాలో నిర్వచించి ప్రణాళికలు తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండవదిగా వాటాదారులందరికీ ఒక అభ్యాసంలా చక్కగా ఉపయోగపడుతుంది. మూడవదిగా సామర్థ్యాన్ని పెంపొందించటానికి మరియు సాధికారతను సాధించటానికి చాలా ఉపయోగపడుతుంది. పర్యవేక్షణ, అభ్యసన, మూల్యాంకనం వ్యవస్థ 4 భాగాలుగా ఉంటుంది. మొదటిగా వెబ్ ఆధారిత నిర్వహణ సమాచార వ్యవస్థ మరియు భౌగోళిక నిర్వహణ సమాచార వ్యవస్థ. ఇందులో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. సాగునీటి వినియోగదారుల సంఘం ద్వారా స్వయం సమీక్ష చేయించటం. రెండవదిగా అభిప్రాయాలు కమ్యూనిటీకి ఇవ్వటం. రెండవదిగా క్షేత్రస్థాయి ఆధారిత పర్యవేక్షణ. ఇందులో 4 భాగాలుగా ఉంటుంది. నాణ్యతను పర్యవేక్షించడం అంతర్గతంగా, బాహ్యంగా జరుగుతుంది. సమకాలీన పర్యవేక్షణ అంటే బాహ్య పర్యవేక్షణ సంస్థ ద్వారా ఇది జరుగుతుంది. తరువాత నియమితకాల ఉపయోగాలను పసిగట్టడం బాహ్య పర్యవేక్షణ సంస్థ ద్వారా ఇది చేయించడం జరుగుతుంది. తరువాత స్థిరత్వం పర్యవేక్షణ. మూడవదిగా నేపథ్య ఆధారిత అధ్యయనాలు, ఇవి అంతర్గతంగా, బాహ్యంగా కూడా జరగడం జరుగుతుంది. పత్రీకరణ ప్రక్రియ ద్వారా ఇది చేయించడం జరుగుతుంది. నాలుగవదిగా బేస్లైన్, మధ్యంతర సమీక్ష మరియు ప్రభావం అంచనా, ఇది బాహ్య పర్యవేక్షణ సంస్థ ద్వారా చేయించటం జరుగుతుంది.
అందరికీ నమస్కారము. చెస్టెడ్ ఆర్గనైజేషన్కి మన పేరెంటాళ్ళ చెరువుకి గత 2 సంవత్సరాల బట్టి అవినాభావ సంబంధం ఉంది. అందరం కలిసి పనులు అన్నీ చేయడం జరుగుతుంది. అయితే గత 3 నెలల కాలంలో మనం స్వయం సమీక్షని చేసుకున్నాము. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ స్వయం సమీక్ష అనేది చేసుకోవడానికి 3వ నెల వచ్చింది. ఈ నెలలో మనం సమీక్షని చేసుకోవాలి. అధ్యక్షులు గారు, పారావర్కర్ గారు ఈ సమీక్షను నిర్వహిస్తారు. ఈరోజు మనం 3 నెలల క్రితం మీటింగ్ పెట్టుకున్నాము. మనం అదే సాగునీటి సంఘం పనితీరుపై స్వయం సమీక్ష ప్రమాణాలు 15 ఉన్నాయి. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. క్రమం తప్పకుండా మేనేజింగ్ కమిటీ సమావేశాలు. మేనేజింగ్ కమిటీ మీటింగులు 12 కన్నా ఎక్కువ జరిగినామని. సర్వసభ్య సమావేశాల్లో రైతుల భాగస్వామ్యం. అంటే మనం 6 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి ఊళ్ళో రైతులకి అందరికీ తెలియాలి. మనం చెప్పుకునేటి అన్ని పారదర్శక సమాచారం రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయడం. సాగునీటి సంఘము సర్వసభ్య సమావేశాల్లో ఖర్చుల వివరాలు, సోషల్ ఆడిట్ చదివి చెప్పుట బోర్డు మీద రాసి రైతులకు తెలియజేయటం. నీటి వినియోగ సామర్థ్యము, 2వ పంట ఇస్తున్నాం, నీటి పన్ను వసూలు, అదనపు నిధుల సమీకరణ, రికార్డుల నిర్వహణ, యాజమాన్యము మరియు నిర్వహణ, నీటి విడుదల సమాచారాన్ని అందించి ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా అమలు చేయుట, వారబందీ అమలు, ఆయకట్టు చివరి భూములకు నీరు అందడం, ఉమ్మడి అజమాయిషీ, పన్ను అంచనా, వివాదాల పరిష్కారం, నిర్వహణ మరియు మరమ్మతుల పనులు. మనం ఇప్పుడు 6 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటున్నాం కదా, పెట్టుకుంటున్నా లేదా చెప్పండి. ప్రతి పంటకు ముందు సమావేశం పెట్టుకొని చర్చించుకుంటున్నాం. నీటి పన్ను వసూలు, ఇప్పుడు మనం పంట పండాక నీటి పన్ను వసూలు కడుతున్నామా లేదా? ప్రతి సంవత్సరం మనం పంట వచ్చిన తర్వాత ఎకరానికి 100 రూపాయలు ప్రతి సంవత్సరం కడుతున్నాం కదా. పంట నీరు ప్రణాళిక, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. చెరువులో ఉన్నటువంటి నీరును ఎంత నీరుందో బేరీజ్ వేసుకొని ఉన్నటువంటి తూములకు ఏ తూముకి ఎంత నీరు వేయాలి, ఏ పంట వేస్తే సరిపోతుందనే ప్రణాళికతో చెరువు నీరు విడుదల చేయడం జరుగుతుంది. నిర్వహణ మరియు మరమ్మతుల పనులు. మనం చెరువు పనులు కావాల్సిన వాటిని గురించి గుర్తుంచుకుంటున్నామా లేదా? మనం ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా అందరం కూర్చుంటా ఉన్నాం. రైతులు చెరువు మీద ఉన్నటువంటి పనులని పరిశీలించాం. కట్టబోసాం, దాని మీద రిక్రూట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. దాని మీద కూడా చర్చ చేసుకున్నాం. అట్లాగనే కాలువ పూడికలు తీయాలి, దాని మీద కూడా చర్చించుకున్నాం. అట్లాగనే సైడ్ వాల్స్ వేయాలి. అట్లాగనే కొన్ని కాలువలకి పైప్ లైన్లు పలిగిపోయినాయి, అక్కడ మైనర్ రిపేర్ చేయాలి. సమిష్టిగా అందరం కూర్చొని మన చెరువు కింద కావాల్సిన పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ చర్చించుకొని ఆ ఒక కార్యక్రమం దిగవంతం చేయడం కోరుతాం. ఇప్పుడు మనం పెట్టుకున్న సమావేశంలో 15 అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఎరుపు బాగాలేదు, బ్లూ సగటున ఉన్నది, పసుపు బాగుంది, గ్రీన్ చాలా బాగుంది. ఈ 4 కలిపి మనం గ్రేడ్ చేసుకొని మన సమావేశం ఎందులో ఉందో మనం ఆలోచించుకొని దానికి టిక్ పెట్టుకుందాం. ఈరోజు సమీక్షలో మన సంఘానికి 53 మార్కులు వచ్చినాయి. ఈ 53 మార్కులు ఏ ఆధారంగా చేశాము? ఎరుపు ఉంది, బాగాలేదు, నీలం ఉంది, సగటున ఉంది, పసుపు ఉంది, బాగుంది, ఆకుపచ్చ ఉంది, చాలా బాగుంది. ఈ రకమైనటువంటి సూచికలతోటి మన సంఘం ఏ స్థాయిలో ఉంది అనేది మనం చూడడం జరిగింది. ఇప్పుడు 100 మార్కులకి సమీక్ష ఉంటుంది. అయితే ఇప్పుడు 53 మార్కులే ఈ సమీక్షలో వచ్చినాయి. మళ్ళా వచ్చే 3 నెలల సమీక్షలో మనకి కనీసం 90 మార్కులు సాధించేలాగా తీర్మానం చేసుకుందామా? గత 6 నెలల క్రితం మనం కమ్యూనిటీ ఫీడ్బ్యాక్ పైన మనము సమావేశం కావడం జరిగింది. ఆ సమావేశంలో మనం ఏ పనులు మనం పూర్తి చేసినామో ఆ పనుల మీద మనం స్వయం సమీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా మనం మాట్లాడుకున్న అంశాలపైన ఇంకా ఏమేమైతే పూర్తి చేయవలసి ఉందో ఆ అంశాలపైన సంబంధిత అధికారి మీకు కొన్ని సూచనలు గురించి వివరిస్తాడు. సో దీంట్లో భాగంగా మీ అభిప్రాయాల్ని తెలియజేస్తే దాని ప్రకారం మన యొక్క ఈ గత 6 నెలల కాలంలో ప్రాజెక్ట్ యొక్క కార్యక్రమాల అమలు యొక్క తీరు ఏ విధంగా ఉందనే విషయాల్ని మనం ఒకసారి చూద్దాం. మాకు ఈ కమిటీ 4 నిర్ణయించినారు. 4 కలిసి ఒక్కొక్క సబ్జెక్టు దాని మీద ఇవాళ సర్వే దాని మీద వాళ్ళే పనిచేస్తాను. మినిట్ లోపల ఏజెండా అవసరం ప్రతి ఒక్క ఏజెండా ఏర్పరచుకొని దాని యొక్క అంశాలు ఏంటి అని చర్చించి దానికి రాసుకోవాల్సిందిగా వాళ్ళకు సూచనాభిప్రాయం చెప్పారు. అంతేకాకుండా ఆదాయ వేళ కూడా ఒక అకౌంట్ బుక్ ఏర్పాటు చేసుకొని అకౌంట్లో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత జమ అవుతుంది కూడా ఆదాయ వేళ ఏర్పరచుకోవాలని కూడా మాకు కులంకుశంగా వాళ్ళు మాకు వివరించారు. దాని ప్రకారంగానే మేము మా సొసైటీ ద్వారా మేము చేర్చుకుంటున్నాం. టింపు తయారు చేసుకోవడము, పుస్తక నిర్వహణ విషయంలో కూడా ఈ అన్ని విషయాలలో మేము చాలా సంతృప్తిగా ఉన్నాము. పనులు నాణ్యతగా జరిగే విధంగా తోడ్పడుతున్నారు. ఈ ప్రాజెక్టులో వరి ప్రదర్శన క్షేత్రం ప్రదర్శించడం జరిగింది. దిగుబడి పెంపొందించుట కొరకు తగు సూచనలు, సలహాలు ఇస్తూ మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కమ్యూనిటీ పేరావర్కరు, నీటి యాజమాన్య పేరావర్కరు, అగ్రికల్చర్ పేరావర్కర్, ఈ 3 పేరావర్కర్లు వారి బాధ్యతలను
సక్రమంగా నిర్వహిస్తూ మాకు చెదలువాదలుగా ఉంటున్నారు. 1 ఆర్థిక సంఘము, 2వది పనుల ఉపసంఘము, 3వది నీటి యాజమాన్య ఉపసంఘము, 4వది పర్యవేక్షణ మరియు శిక్షణ ఉపసంఘాలు 4 ఏర్పాటు చేసుకున్నాము. రైతులందరం ప్రతి 6 నెలలకు ఒకసారి సమావేశమై పారా వర్కర్ల పనితీరును సమీక్షించుకుంటున్నాం. సహాయ సహకారాలను తీస్తున్న స్వచ్ఛంద సంస్థ యొక్క పనితీరును కూడా సమీక్షించుకుంటూ వారి యొక్క సూచనలు సలహాలను మనం పాటిస్తున్నాం. జిల్లా ప్రాజెక్టు సూచనలు సలహాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని పాటిస్తూ మనం ముందుకు సాగుతున్నాం. 6 నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకొని మన యొక్క ఉన్నటువంటి 4 కమిటీలు మరియు మా వినియోగదారులు అందరం కలిసి ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అవుతామో దాన్ని చర్చనీయాంశాలు పెట్టుకొని ఇదే విధంగా ప్రతి గ్రామంలో వారు కూడా వినియోగదారులే కానీ కమిటీలే కానీ మీటింగ్లు పెట్టుకొని ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం. ఎక్స్టర్నల్ మానిటరింగ్ ఏజెన్సీ ప్రాజెక్టు యొక్క పీరియడ్లో ప్రతి గ్రామాన్ని సందర్శించడం అనేది జరుగుతుంది. మినిట్స్ బుక్ చూశాను. మినిట్స్ బుక్ కూడా ఈ రోజు వరకు రికార్డ్ చేసినారు. ఇంతవరకు క్యాష్ రిజిస్టర్ కూడా ఉంది, దెన్ మీటింగ్ రిజిస్టర్ ఉంది, దెన్ చాలా అన్ని 7 రిజిస్టర్లు ఏవైతే మెయింటైన్ చేయాలో అవన్నీ చేస్తున్నారు. బ్యాంక్ పాస్బుక్ కూడా చూసినా చాలా బాగుంది. మీరు కార్పస్ ఫండ్ కూడా డెవలప్ చేసినారు, కార్పస్ ఫండ్ కూడా కలెక్ట్ చేసినారు, ఓఎంఎం ఫండ్ ఉంది, దెన్ ట్యాక్స్ కూడా డిమాండ్ రీచ్ చేసినారు, దాని కలెక్షన్ కూడా జరిగింది. ఒక డెమాన్స్ట్రేషన్ ఇక్కడ కండక్ట్ చేసినారు. ఈ ఊళ్ళో వరి మీద వానపాముల ఎరువు తయారు చేసే యూనిట్ కూడా పెట్టినారు. ఒక ట్యాంకును నువ్వు రిహాబిలిటేట్ చేసినట్టయితే, ఒక ట్యాంకుని కనుక నువ్వు బాగుపరిచినట్టయితే, రైతుల భాగస్వామ్యం ఉన్నట్టయితే తప్పకుండా చివరి రైతు వరకు కూడా నీళ్లు దొరుకుతుందని ఈ గ్రామం ప్రూవ్ చేసింది. చాలా ఆదర్శంగా ఉంది. 5% డబ్ల్యూఏ కాంట్రిబ్యూషన్ జరిగింది. మీ పనులు చేశారని చెప్పారు. ఈ టెండర్ వర్క్స్ కూడా సకాలంలో పూర్తి చేసుకున్నారు. మీ వర్క్స్ క్వాలిటీ కూడా, మీ రిపీటింగ్ కానివ్వండి, మీ టూమ్ వర్క్ కానివ్వండి, చాలా బాగా జరిగింది. ఆ ప్రకారంగా మీరు ఇన్వాల్వ్మెంట్ ముందు కూడా ఈ ప్రాజెక్ట్లో ఉండి మీ చెరువు యాజమాన్యం మీరే చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు మీ గ్రామం సందర్శించిన తర్వాత ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ 6 గ్రూపులు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి పొదుపు చేసుకుంటున్నారు, డబ్బులు పొదుపు చేసుకుంటున్నారని చెప్పారు మీరు. అంతేకాకుండా వీటి కోసం ప్రత్యేక శిక్షణలు తీసుకొని ప్రత్యేక ప్రణాళికలు కూడా ప్లాన్ చేసుకొని మీ ఆర్థికాభివృద్ధి కోసం తైవాన్ పంపులని, కొంత వ్యవసాయ అభివృద్ధి కోసం పాడి పశువులని, చేపల పెంపకం అని ఇవన్నీ చేసుకుంటున్నారని చెప్పారు. అంతేకాకుండా మీరు ఎక్కువగా పండించే పంటలు వాటికి సంబంధించి కొనుగోలు కేంద్రాలను కూడా మీరు ఏర్పాటు చేసుకొని ఇంకా మీ ఆర్థికాభివృద్ధిని పెంచుకోవడానికి చేస్తే బాగుంటుంది. చాలా వరకు ఇక్కడ అన్ని పనులు దాదాపు నిర్వర్తించడం జరిగింది. ఇంకేమైనా సమస్యలు ఉన్నా నా దృష్టికి డిపిడిగా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మీకు అవి సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ ఎక్స్టర్నల్ మానిటరింగ్ ఏజెన్సీ వాళ్ళు హౌస్ హోల్డ్ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి కొన్ని ఇళ్ళకి వెళ్ళి మేము కనుక్కుంటున్నాము. దాన్ని కనుక్కోవడానికే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినాం. మీ పేరండి? నా పేరు బిచ్చిరెడ్డి అండి. ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? 20 ఎకరం భూమి ఉంది. చెరువు కింద ఎంత ఉంది? చెరువు కింద 4 ఎకరాలు ఉంది. ఏమేం పంటలు వేస్తున్నారు? వానాకాలం బీపీటీ. మంచిది. అన్ని ఎవరు చెప్పినారు మీకు? ప్రాజెక్ట్ నుంచి ఏమన్నా చెప్పినారా? మీరే అగ్రికల్చర్ ఆఫీసర్లు తెలుసుకున్నారా? మాకు వీరు వచ్చిన తర్వాతనే ఈ వంగడాలు ఇట్లా వేయడం, మా సాళ్ళ మధ్యన 10 సార్లకు ఒక 2 సార్లు ఇడిచిపెట్టడం, దానివల్ల ఏంటంటే దోమకాటు రాదని వీళ్ళు సూచనలు వేయడం. ఎరువులు, కంపోస్ట్ ఎరువులు మా దగ్గర ఎక్కువ మాకు సరిపోయేంత దొరకపోతే బయట నుంచి కూడా మేము తెప్పించుకొని వాడతాను. సో ఈ ప్రాజెక్టు ద్వారా లాభం జరిగింది, రైతులకు జరుగుతుంది. చాలా సంతోషం. ఈ చెరువు కింద ఎన్ని మహిళా సంఘాలు ఉన్నాయి? ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు? చెరువు కింద 6 మహిళా గ్రూపులు ఉన్నాయండి. ఒక గ్రూప్కు 10 మంది చొప్పున 60 మంది ఉన్నారు. మహిళల కోసం ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా చేపట్టారా? మేము మహిళల కోసం చాలా ప్రణాళికలు తయారు చేశామండి. అందులో భాగంగా ఈ ప్రత్యేక ప్రణాళిక ఒకటి, ఇది తైవాన్ పంపుల ప్రణాళిక. ప్రత్యేకంగా మహిళలకు ఏమైనా శిక్షణలు ఇచ్చారా? 2 శిక్షణలు ఇచ్చాను రండి. ఒకటి ప్రాజెక్టు అవగాహన, రెండవది పుస్తక నిర్వహణ. ఈ ప్రాజెక్ట్లో మీ బాధ్యతలు ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము కూడా ఈ శిక్షణలో పాల్గొంటున్నాము. చెరువు దగ్గర ఏదైనా పనులు జరిగినప్పుడు గ్రూప్ వెళ్ళి చూసి వస్తున్నాము. సిఏజీ గ్రూపులు ఏర్పాటు చేసినారు. దీని ద్వారా మాకు డబ్బులు వస్తాయని ఏవైనా పనులు చేసుకొని ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. యాజమాన్య పథకం కింద వివిధ ప్రణాళికల్లో మీరు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడే తైవాన్ పంపుల పథకం కింద మీ ఆదాయాన్ని పెంపొందించడానికి మార్గం చూపెట్టారు రేణుకమ్మ గారు. మీరు ఇట్లా గేదెలు కొనుక్కొని మీ ఆదాయం కూడా పెంపొందుకొని చూస్తున్నారు. అది కూడా చాలా సంతోష విషయం. గిరిజనులు సుమారుగా 63 కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి గిరిజన
ట్యాంకుగా దీన్ని తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం ప్రణాళికలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1 లక్ష రూపాయలు ప్రాజెక్ట్ నుండి కూడా మీకు వస్తు రూపేణ అందించడం అనేది జరుగుతుంది మీరు కోరుకున్న విధంగా. సో ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మార్గదర్శకం కావాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామంలో చెరువుని ఎందుకు గిరిజన చెరువుగా సెలెక్ట్ చేసినారండి? మా గ్రామంలో 400 కుటుంబాలు ఉన్నాయండి. 400 కుటుంబాలలో గిరిజన కుటుంబాలు ఒక 60 కుటుంబాలు ఉన్నాయి. 60 కుటుంబాలు ఉండటం వల్ల మా గిరిజన ట్యాంక్ ఏర్పాటు చేశారు. గిరిజనులు ఎక్కువ ఉన్నారంటున్నారు కాబట్టి మరి మన గిరిజనులతో ఏమైనా కమిటీ చేశారా ఈ ట్యాంకులు చెరువులో? వేసారు సార్, మా గిరిజనులతోనే కమిటీలు వేసారు సార్. ఆ పంటల అభివృద్ధి కోసం ఏమైనా ప్లాన్ చేశారా? చెరువులో చేపలు వేయటం కోసం ఐస్ బాక్సులు, అట్లాగనే పిండి మిల్లులు, అట్లాగనే ఒడ్లు శుభ్రం చేయడం కోసం ఫ్యాన్లు, అటువంటి కార్యక్రమాలు చాలా గిరిజన అభివృద్ధి కోసం చేపట్టడం జరిగింది. ఏమ్మా ఇది గిరిజన యాజమాన్య చెరువు, దీని కింద గిరిజన కమిటీలు వేశారు, చాలా ప్లాన్లు చేసినామంటున్నారు. ఆ ప్లాన్లన్నీ ఎప్పుడు అభివృద్ధి చేసుకుంటారు? ఈ నెలలో అయిపోతాయి సార్. కొన్ని విషయాలు అడుగుతాం, దాని గురించి చెప్పండి మాకు. ఈ చెరువు కింద మీకు భూమి ఉందా? 5 ఎకరాలు ఉందండి. అంతా సాగైతుందా? ముందు 3 ఎకరాలు సాగైందండి. చెరువు డెవలప్మెంట్ అయినాక ఇంకో 2 ఎకరాలు సాగులోకి వచ్చిందండి. పంట దిగుబడి ఏమైనా పెరిగిందా? దిగుబడి కూడా పెరిగిందండి. వ్యవసాయ సూచనలు ఏమన్నా ఇస్తున్నారా? ఇస్తారండి. ప్రాజెక్ట్ నుంచి మాకు నెలకు 2 నెలలకు మీటింగ్లు కూడా పెడతారండి. శిక్షణలు కూడా ఇచ్చారు. గిరిజన మహిళల కోసం ఏమైనా ప్రత్యేకమైన శిక్షణలు ఇచ్చినాము? 60 మందికి ఇచ్చారు మేడం శిక్షణ. నువ్వు పాల్గొన్నా? అంతర్గత పర్యవేక్షణలో భాగంగా ప్రాజెక్టు సిబ్బంది పిఎంయు మరియు డిపియు స్థాయిలలో రివ్యూలు నిర్వహించి ప్రాజెక్టు పనితీరులో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ప్రగతిని సాధించే విధంగా కృషి చేయడం జరుగుతోంది. ప్రాజెక్టు సిబ్బంది అన్ని స్థాయిలలో ముందుగా తయారు చేసుకున్న యాక్షన్ ప్లాన్స్ ద్వారా పనిచేయడం జరుగుతుంది. సపోర్ట్ ఆర్గనైజేషన్స్నకు రేటింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు వాటి పనితీరును పర్యవేక్షణ చేయటం జరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ మిషన్ వారు ప్రాజెక్ట్ మొత్తం పనితీరును ఎప్పటికప్పుడు అన్ని స్థాయిలలో పర్యవేక్షణ చేయటం జరుగుతుంది.